అన్నపూర్ణ జయంతి రోజు ఈ పరిహారాలు పాటిస్తే మీ ఇంట్లో అక్షయపాత్ర ఉన్నట్లే. మార్గశిర మాసంలో పౌర్ణమి రోజు జరుపుకునే పండుగ అన్నపూర్ణ జయంతి. 2024వ సంవత్సరం డిసెంబర్ 15న అమ్మవారి రూపాలలో ఒకటైన అన్నపూర్ణాదేవిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. అన్నపూర్ణ జయంతి సందర్భంగా అన్నపూర్ణాదేవి వ్రతం ఆచరించడంతో పాటు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల జీవితంలో సుఖాలు, సమృద్ధి, ధనధాన్యాలు ప్రాప్తిస్తాయని శాస్త్రం చెబుతుంది. మార్గశిర మాసం పౌర్ణమి రోజు జరుపుకునే ఈ పండుగను ఈ ఏడాది అంటే 2024వ సంవత్సరంలో డిసెంబర్ 15న జరుపుకుంటున్నారు. మీ ఇంట శుభాలు కురిపించే అన్నపూర్ణాదేవి అనుగ్రహం పొందేందుకు ఈ నియమాలు పాటించి పూజలు చేయండి. అన్నపూర్ణ జయంతి ఎప్పుడు? మార్గశిర మాసం పౌర్ణమి రోజు అంటే 14 డిసెంబర్ సాయంత్రం 4:58 మొదలై 15 డిసెంబర్ మధ్యాహ్నం 2:31 సమాప్తమవుతుంది. ఈ ఏడాది ఉదయం తిథిలో మార్గశిర పౌర్ణమిని, అదేవిధంగా అన్నపూర్ణ జయంతిని జరుపుకోనున్నాం. అన్నపూర్ణ జయంతి మహత్యం. మార్గశిర పౌర్ణమి రోజున అన్నపూర్ణాదేవికి అర్చన జరిపి పూజలు చేసుకుంటాం. ఈ పూజలు చేయడం వల్ల అన్నపూర్ణాదేవి ఆశీర్వాదం దొరికి మన ఇంట ఆహారం, ధనం సమృద్ధిగా ఉంటాయని శాస్త్రం చెబుతుంది. కొందరు ఈ రోజున వ్రతం ఆచరించి, విధి విధానాలు పాటించి తాము తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి కావాలని అమ్మవారిని ప్రార్థిస్తారు. అన్నపూర్ణాదేవి ఎవరు? ఆ దుర్గమ్మ తల్లి, పార్వతీదేవిల రూపమని అన్నపూర్ణాదేవిని కొలుస్తారు. మనం తినే ఆహారాన్ని, శ్రేయస్సును అందించే దేవతగా భావిస్తారు. అన్నపూర్ణాదేవికి కాశీ విశ్వనాథ్తో కలిపి ఆరాధిస్తారు. అమ్మవారు పార్వతీదేవి అవతారంలో ఉన్న సమయంలో ఆ మహాశివుణ్ణి వివాహమాడారు. అందుకే కాశీలో కూడా అన్నపూర్ణాదేవి మందిరం ఉంది. అక్కడ ఆ తల్లిని దర్శించుకొని కోర్కెలు చెప్పుకుంటే నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అమ్మవారి అవతారం. ఒకానొక సమయంలో భూమిపై ఆహారం కొరత ఏర్పడి కరువు తాండవిస్తుంది. ఆకలి కేకలతో ప్రజలు ఆక్రనాదాలు చేస్తుంటారు. ఆ సమయంలో భూమిపై ప్రజలు ఒక ధాన్యపు గింజ కూడా దొరకదు. జనుల సమస్యలు తెలుసుకున్న బ్రహ్మ, విష్ణు యోగనిద్రలో ఉన్న పరమశివుణ్ణి మేల్కొల్పి విషయం మొత్తాన్ని నివేదిస్తారు. దాంతో భూమిపై పర్యటించి సమస్యలను తెలుసుకున్న మహాశివుడు భూమిపై పార్వతీదేవిని అన్నపూర్ణాదేవిగా అవతారమెత్తి ప్రజల బాధలను తీర్చాలని ఆదేశిస్తాడు. అప్పటి నుంచి ప్రజల అన్నార్తిని తీర్చిన తల్లిగా అన్నపూర్ణాదేవిగా కొలుస్తారు. పూజా విధానం. అన్నపూర్ణ జయంతి రోజున వంటగదిని శుభ్రం చేసుకోవాలి. ఇంటిని, పొయ్యిని గంగాజలం లేదా మంచినీటితో కడిగి పవిత్రం చేసుకున్న తరువాత పొయ్యిని తుడుచుకోవాలి. కుంకుమ, బియ్యం, పసుపు, అగరత్తులు, పువ్వులతో పూజ చేయాలి. అన్నపూర్ణాదేవి విగ్రహం లేదా ఫోటోను ఉంచి దీపం పెట్టాలి. ఆ రోజున అన్నపూర్ణాదేవితో పాటు భోలేనాథుని, పార్వతీదేవులను సైతం ఆరాధించాలి. నిష్ఠతో నియమాలను అనుసరించి అమ్మవారిని పూజిస్తే అనుగ్రహం కలుగుతుందని, ఇంట్లో ఆహారానికి కొదవ ఉండదని భక్తుల విశ్వాసం.